కరోనా రాకముందు ఒక టీవీ ఛానల్ పోయేస్తే గొప్ప, రెండింటికి అయితే మహా గొప్ప. అప్పుడప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు 4, 5 టీవీలకు మారేవాళ్ళం. అదంతా కూడా రాత్రి దాకా నడిచింది. ఇప్పుడు అట్లా కాదు, రోజు 10, 12 టీవీలో మాట్లాడగలుగుతున్నాం. ఎందుకు? వర్చువల్ గా ఒక సంక్షోభం మరో పరిష్కారం సూచిస్తుంది. అందుకని కరోనా సంక్షోభం మనందరినీ ఏకం చేసి ఇంతమంది మిత్రులు ప్రతిరోజు కలుసుకుంటున్నాం కదా మనం, మంచిది అంటున్నాను. అందుకని వర్చువల్ గా చేయడం గొప్పది, మంచిది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ కానీ లేకపోతే వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడడానికి తప్పు కాదు అంటున్నాడు. దాన్ని చెప్పే విషయాన్ని మొన్నటిదాకా చూసాం కదా, గన్ను గొడ్డలి నడిచింది. అంతకన్నా పెద్ద అయితే ఉండదని నేను అనుకుంటాను. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో కూడా ఉంటే కూడా, ఈ మన మీటింగ్ లో కూడా ఉంటే కూడా, ఆ మొన్నటి గన్ను మొన్నటి గొడ్డలి కంటే ఎక్కువైతే సంచలనం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎవరి వాళ్ళది నా ఉద్దేశం ఏంటంటే, చూసే వాళ్ళందరూ చూస్తారు కదా, మన టీవీ మీడియా ఛానల్ మీరైనా నేనైనా మనం ఏం చేస్తాం, రెండింటిని సమానంగా భావించి రెండింటికి కవరేజ్ ఇస్తాం కదా. ఏది పెద్ద ఏది గొప్ప అనుకుంటే మనం రెండింటికి కవరేజ్ ఇస్తాం. కానీ చెప్పే విషయాన్ని బట్టి ఉంటది. కానీ అరుస్తేనో నిజాలు అబద్ధాలుగా, అబద్ధాలు నిజాలుగా అరుస్తే ఏంటంటే సత్యం ఒకటే ఉంటుంది, నిజం ఒకటే ఉంటుంది. ఎంత చెప్పినా ప్రజలు అర్థం చేసుకుంటారు కదా. సొంత ప్రజలు, సొంత కార్యకర్తలు అర్థం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది కరెక్టా కాదా, మనకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అర్థం చేసుకోలేరా? అట్లాగే జనసేన నాయకుడు నిన్న మీటింగ్ పెట్టారు, చాలా చక్కగా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నిన్న కులం గురించి మాట్లాడకండి అని చాలా నిష్కర్షగా చెప్పారు. నేను కూడా అంటున్నాను, నేను విశ్లేషకుడిగా ఇప్పటి వరకు కూడా ఇప్పుడు మన అడుసు దొక్కనేలా కాలు అడగనేలా అనవసరంగా మాట్లాడి ప్రాంతాలు, మతాలు, కులాలు ఇవన్నీ తీసుకోవడం కూడా కరెక్ట్ కాదంటున్నా. నిన్న పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ అంటే ఇక్కడ ఒకటి సార్, ఎస్ సరే, వాళ్ళ వ్యాఖ్యలు పక్కన పెట్టేస్తే, వాళ్ళు ఏమి మాట్లాడతారో పక్కన పెట్టేస్తే, రామ్మోహన్ రావు గారు మీరు కూడా, తమరు కూడా చాలా సీనియర్ జర్నలిస్ట్, మాకందరూ కూడా ఒక రకంగా చెప్పడం మార్గదర్శకులు మీరంతా కూడా మాలాంటి జర్నలిస్టులకి. అయితే ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఫర్ ఎగ్జాంపుల్ మన మీడియా సంస్థలు ఎస్పెషల్లీ ముందుగా ఏం ప్లాన్ చేసుకున్నారంటే, అందరూ కూడా మహానాడు జరుగుతుందని చెప్పేసి, అంటే మీడియాకు కూడా ప్లానింగ్ ఉంటుంది, ఎప్పుడెప్పుడు ఏమేమి తీసుకోవాలి, ఎలా లైవ్లు తీసుకోవాలనేసి. సో అది జరుగుతుంది కదా అని చెప్పేసి అందరూ ముందు మహానాడు మీద ప్లానింగ్ చేసుకున్నారు. తర్వాత ఏమైంది, జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక టైంని రెండుగా స్ప్లిట్ అయినాయి ఇక్కడ. అంటే కొంత టైము మహానాడికి, ఇక్కడ కొంత టైము ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే దానికి, అక్కడ పార్టీ కార్యకర్తలు మాట్లాడితే అందుకు, ఈ విధంగా టైం కూడా స్ప్లిట్ అయినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మహానాడు ప్రొజెక్షన్తో పాటు ఇక్కడ వైసీపీ ప్రొజెక్షన్ కూడా ఉండబోతోంది. అంటే మీడియా సంస్థలు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితి. సో ఇదే నా ప్లానింగ్. సో ఈ ప్లాన్తోనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకోండొచ్చా? రాజకీయాలు తీరు మారింది తెలంగాణ. మనకు అటు పక్కన జీవన్ రెడ్డి గారి చేరిక, అదే రోజు మేడిగడ్డ దగ్గర రవీంద్ర గారి మీటింగ్ చూసినాం కదా. మనం రెండింటి కవర్ చేసినాం కదా. ఇప్పుడు మీడియా సమావేశాలు మనం సమస్య లేదు, రెండు కవర్ చేస్తాం. కాకపోతే వాళ్ళు ఒక్కనాడే మీటింగ్ కదా, రేపటికల్లా మళ్ళీ 2 రోజులు కదా మనకు మహానాడు జరిగేది, కనుక 2వ రోజు కూడా కవర్ చేసుకుంటాం. వరుసగా చూపించే టీవీలు కొన్ని ఉన్నాయి కదా మన దానిలో కూడా, మొత్తం మహానాడు చూపించి అస్సలు ప్రెస్ మీట్ చూపించిన టీవీలు ఉన్నాయి మన దాంట్లో. అట్లానే మొత్తం అదే చూపించని మీడియా సంస్థలు ఉన్నాయి కదా. న్యూట్రల్ గా మీలాంటి వాళ్ళు మనం అందరం కూడా రెండు చూపించే ప్రయత్నం చేస్తాం. మన విలేకరులకు కొదవలేదు, కెమెరాలకు కొదవలేదు అంటున్నాను. రెండింటిని సమానంగా కవర్ చేసే ప్రయత్నం చేస్తాం. దేని విలువ దాన్ని అంటున్నాను. రిసీవ్ చేసుకునే వాడుకు ఉంటుంది. ఇప్పుడు మనము ఇన్ని రేడియో స్టేషన్లు ఉన్నాయి, ఇన్ని టీవీ ఛానల్ ఉన్నాయి, అన్ని చూస్తున్నాం మనం. ఇదే అంతే, 2 మీటింగ్లు కవర్ అయితే 2 మీటింగ్లు చూస్తాం. ఏది మంచి ఏది చెడ్డ అని ప్రజలు నిర్ణయించుకుంటారు. దాని వల్ల జరుగుతుంది. కానీ కొత్తగా దీని వల్ల ఇబ్బంది అయితే నాకు అనిపిస్తలేదు. కొత్తగా ఇబ్బంది వచ్చింది మనకు. ఒక్కటి ఏంటంటే వీటి ఎక్కడికక్కడ 2 చోట్ల మనం కవర్ చేయాలంటే కొన్ని మెరుపులు మరకలు ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని విషయాలలో బయట మాట్లాడే వాళ్ళు ఉంటారు. వీటన్నిటిని కవర్ చేయడంలో కొంత ఇబ్బంది అవుతుంది, కాదంటలేదు. కానీ అది ప్రజలకు మోర్ ఇన్ఫర్మేషన్ ఇస్తా అంటున్నారు. అంటే సమాచారం మరింత విస్తృతంగా అందుతుంది అంటున్నారు. మహానాడు గురించి మాట్లాడతారా లేదా నేను అనుకోవట్లేదు. మహానాడు గురించి మాట్లాడకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళది. మహానాడు మీరు అన్నట్టు ఇంతకు ముందాక మీరు అన్నట్టు మహానాడు వాళ్ళు కొత్తది కాదు, 44 ఏళ్ళకి నడుస్తుంది. మధ్యాహ్నం 4 సార్లు అయిపోయింది అంతే, మొత్తం ఇప్పటి వరకు 3-4 సార్లు అయిపోయింది. దానికి ప్రత్యేక కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, ఇది మహానాడు 2వ పండుగ. ఈ 2వ పండుగ ఇది నడుస్తుంటది. 44 ఏళ్ళు ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం ఏర్పాటు చేసిన పార్టీ. అట్లానే ఇటు పక్కన వైఎస్ఆర్సీపీ కూడా దాదాపు 15 ఏళ్ళుగా 2009 నుంచి నడుస్తుంది కనుక 15 ఏళ్ళుగా అది నడుస్తున్నది. కనుక రెండింటికి మధ్యన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రభావం చేసే పార్టీలు రెండు కనుక, 2 ప్రధానమైన పార్టీలే కనుక మీడియా సంస్థలు కొంచెం మీరు అన్నట్టుగా చిన్న ఇబ్బంది ఏంటంటే కవరేజ్ లో ఇబ్బంది రావచ్చు. కానీ అన్ని కవర్ చేస్తారు, ప్రజలు రిసీవ్ చేసుకుంటారు అంటారు. నేనైతే కుట్రాను లేకపోతే ఇంకేం లేదు. మొన్నటి మీటింగ్ అంటే ఇది పెద్దది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న గొడ్డలి గన్ను వాటి గురించి మాట్లాడిన దానికంటే పెద్దది అయితే కాదనుకుంటున్నాను. ఓకే సార్, ఓకే. కారుమూజ రమేష్ గారు, గుడ్ మార్నింగ్. సో ఏంటి వాళ్ళ మీటింగ్ సారాంశం ఏంటి? సో ఏ అంశం